హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ మిల్ మేకర్తో పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. 3 లేదా 4 కప్పులు వాటర్ పోసుకొని వాటర్ని బాగా మరగనిచ్చుకోవాలి. ఈ విధంగా వాటర్ బాగా మరిగాక ఇందులో 2 కప్స్ మిల్ మేకర్ తీసుకుంటున్నా. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. బాగా మిక్స్ చేసుకోవాలి. 2 లేదా 3 నిమిషాలు బాగా ఉడికించుకోండి మిల్ మేకర్ అనేది. ఈ విధంగా 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఈ విధంగా వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 లేదా 5 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోర్ తీసుకుంటున్నా. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మిల్ మేకరు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయాయి. కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.